మీ అందరికీ వందనాలండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నాతోటి సేవకులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. మనము తెలుసుకున్నటువంటి అంశము నరుల కాలము యుద్ధ కాలమా మన సబ్జెక్ట్ అండి. నరుల కాలము యుద్ధ కాలమా. ఓకే, ఈ అద్భుతమైనటువంటి సబ్జెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు జాగ్రత్తగా మీరు వింటేనే విషయాలు గ్రహించగలరు. కాబట్టి ప్రారంభం నుంచి ముగింపు వరకు బహు జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. అలాగే చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ మా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆ సబ్జెక్టులు ఉపయోగపడితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. ఓకే, ఏమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా సబ్జెక్టులోకి మనం వెళ్దాం. నరుల కాలము యుద్ధ కాలమా, ఏంటి సబ్జెక్టు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనము బైబిల్ ఓపెన్ చేసి చూడవలసిందే. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలము ఏం కాలము అంటే ఆయుష్ కాలము. యుద్ధ కాలము కాదా అంటే యుద్ధ కాలముతో పోలుస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్నాడండి. ఏమంటాడండి? భూమి మీద నరుల కాలము, ఆయుష్ కాలము లేక జీవిత కాలం యుద్ధ కాలముతో పోల్చబడ్డది. బాగా మీరు ఆలోచించండి. యుద్ధ కాలముతోనే ఎందుకు పోల్చాడు? మీరు ఆలోచించండి. యుద్ధము అనంటే పోరాటం అండి. పోరాట కాలంతో పోల్చబడ్డది నరుల యొక్క ఆయుష్ కాలము భూమి మీద. ఇకపోతే తండ్రి అయినటువంటి దేవుడు మానవులకి ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడా? ఇక్కడ యోబు గారు చెప్పిన ప్రకారంగా ఈ ఆయుష్ కాలాన్ని కేటాయించింది తండ్రి అయినటువంటి దేవుడేనా అనే విషయం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనము జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పిన సంగతిని పరిశీలించవలసిందే. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటనిదిగాను నాకు కనపడనిది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అని ప్రస్తావించిండండి. దేవుడు తనకు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి నియమిస్తుండు. ఏంటిది? ఆయుష్కాలం. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అని అన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడైన యెహోవా భూమి మీద నరులకు ఆయుష్ కాలాన్ని నియమిస్తాడు, కేటాయిస్తాడు అని చెప్పేసి మనకి ఖచ్చితంగా అర్థమైపోయింది. అయితే ఎప్పుడు ఎలాగ కేటాయిస్తాడు ఈ యొక్క ఆయుష్ కాలాన్ని అనేది కూడా మనకి అర్థం కావాలి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే సొలొమోను గారి యొక్క తండ్రి గారు
దావీదు గారు ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథము 139:16లో ఆ ప్రార్థనలో ఏమంటున్నాడో మనము జాగ్రత్తగా గ్రహిద్దాం. తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తూ 139:16లో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో. మీరు దినాలు నియమించారు. దినములంటే కాలము, కాలం అంటే ఏ కాలము? ఆయుష్ కాలం, మానవుని యొక్క జీవిత కాలం. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీ, నా నెలలన్నీ, నా సంవత్సరాలన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. కాబట్టి నా కాలాన్ని నియమించింది మీరే తండ్రి అని చెప్పేసి దావీదు గారు తండ్రి దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు దేవుడికి కేటాయిస్తున్నాడు అని అంటే, నేను పిండమునై ఉండగానే. అంటే ప్రియులరా, తండ్రి నుండి ఎప్పుడైతే ఒక వ్యక్తి తల్లి గర్భంలో ప్రవేశిస్తాడో లేక తల్లి గర్భంలో పడతాడో అప్పుడే తండ్రి అయినప్పుడు దేవుడు మనుషులకి ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు కావచ్చు, ఒక వ్యక్తికి 50 సంవత్సరాలు కావచ్చు, ఒక వ్యక్తికి 33.5 సంవత్సరాలు కావచ్చు, ఒక వ్యక్తికి 100 సంవత్సరాలు కావచ్చు, వారి యొక్క పనిని బట్టి. అదే ఆది కాలంలో అయితే దాదాపు 1000 సంవత్సరాల వరకు బ్రతికే విధంగా దేవుడు నరులకి ఆయుష్ కాలాన్ని కేటాయించాడు భూమి మీద. మనందరికీ తెలుసు కదా, ఆదాము ఎంతకాలం బ్రతికాడు, ఆయన తర్వాత వారు ఎంతకాలం బ్రతికారు, నోవా కాలం వరకు దేవుడు ఎవరికి ఎంత జీవితకాలాన్ని ఇచ్చాడో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి దేవుడు కేటాయించినటువంటి కాలాన్ని ఖచ్చితంగా భూమి మీద నరులు వాడుకొని ఈ లోకం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నది, రావాలన్నది ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుడు 100 సంవత్సరాలు కేటాయించండి అనుకోండి, ఖచ్చితంగా 100 సంవత్సరాలు వాడుకొని వెళ్ళిపోవాలి. నేను ఆ 100కు ఒక 10 సంవత్సరాలు యాడ్ చేసుకొని బ్రతుకుతాను, దాన్ని మించుకుంటాను, అంటే ఎక్కువ చేసుకుంటాను, ఇంకా కొంతకాలం నేను బ్రతుకుతానని చెప్పేసి ఆయుష్ కాలాన్ని చూసుకోవాలనుకుంటే కుదరదు. అంటే అది నాకు నేను మించుకోవాలంటే హెచ్చించుకోవాలి అని ఏ వ్యక్తి ప్రయత్నం చేసినా కుదరదు. ఒక రోజే కానీ, ఒక నెలే కానీ, ఒక సంవత్సరం కానీ పెంచుకోవడానికి ఛాన్స్ లేదు. దేవుడు ఎంతైతే ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడో ఖచ్చితంగా ఆయుష్ కాలంలో ప్రియులారా మనము దేవుడు అప్పచెప్పిన పనులు జరిగించి వెళ్ళిపోవాలి. మీకు అర్థమైన పాయింట్? ఆ కాలానికంటే ముందు కూడా చచ్చిపోకూడదు. అంటే చనిపోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ కాలమున కంటే ముందుగా నువ్వు ఎలాగా చనిపోదువు అని సొలొమోను గారు అంటాడు తండ్రి మహాకృపను బట్టి. నీ కాలమున కంటే ముందుగా నువ్వు ఎలాగా చనిపోదావు అంటే దేవుడిచ్చిన కాలంలోనే చనిపోవాలి. దాన్ని పెంచుకోవడానికి ఛాన్స్ లేదు, దాన్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ప్రియులారా దేవుడిచ్చినటువంటి కాలాన్ని మరి వాడుకొని వెళ్ళిపోవాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. అందుకొరకే అదే యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది అని మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం, నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు. ఎక్కడ? భూమి మీద. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నెలల సంఖ్య తెలిసినప్పుడు వారాల సంఖ్య, సంవత్సరాల సంఖ్య తెలియదా అండి? తండ్రి అయిన దేవుడికి అన్నీ తెలుసండి. ఎందుకంటే ఆయుష్ కాలాన్ని కేటాయించింది ఆయన కనుక ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఇక్కడ అంటున్నాడు, నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని. అంటే నువ్వు పెంచుకోవాలని ప్రయత్నం చేసినా నీ ప్రయత్నంలో సక్సెస్ కావు, ఫెయిల్ అవుతావని దాని అర్థం. మించజాలని వయా పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. కాబట్టి ప్రియులారా,
ఈ లేఖనాలన్నింటిని బట్టి మనకేం అర్థమైంది అని ఆలోచిస్తే భూమి మీద నరులకి కాలాన్ని కేటాయించింది తండ్రి అయినటువంటి దేవుడే. కన్ఫర్మ్ అది. కాలాన్ని కేటాయించింది అంటే ఆయుష్ కాలాన్ని కేటాయించింది తండ్రి అయినటువంటి దేవుడే. అయితే ఎందుకు కేటాయించాడు ఈ ఆయుష్ కాలాన్ని? ఏ పర్పస్తో ఈ ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు మానవులకి? ఒక్కొక్కడికి 100, 75, 50, 33 సంవత్సరాలు, మరి ఆది కాలంలో దాదాపు 1000 సంవత్సరాలు. ఎందుకు కాలాన్ని కేటాయించాడు అనేది మనం బహు జాగ్రత్తగా ఆలోచించాలి, లేక పరిశీలించాలి. లోకంలో ఉన్నటువంటి వారు ఏం ఆలోచిస్తారంటే, ఈ భూమి మీద మనం పుట్టింది తినటానికి, త్రాగటానికి, ఎంజాయ్ చేయటానికి మనం పుట్టాం కనుక తినండి, తాగండి, సుఖించండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటారు. అలాగే వాళ్ళు బ్రతుకుతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఇది క్రైస్తవేతరుల సంగతి, అంటే దేవుని పిల్లలకు కానటువంటి వారి కాన్సెప్ట్ ఇది. మరి దేవుడి పిల్లల పరిస్థితి ఏంటిది? ఈ విషయాలన్నీ కూడా తెలుసు కదా దేవుడి పిల్లలకి. దేవుని ప్రణాళిక అంతా తెలుసు కదా. తెలిసినప్పుడు కూడా సేవకులలో, విశ్వాసులలో ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రియులారా, దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చిండన్న కాన్సెప్ట్ని పక్కకు పెట్టేసి జీవితాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏది చేయాలని కూడా అది చేసేస్తున్నారు. తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. రేపేమి సంభవించనో తెలియదు. కాబట్టి భూమి మీద బ్రతుకున్నప్పుడే, దేహంలో సజీవులుగా ఉన్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. చనిపోతే మనం ఏం చేయలేం. అనుభవించు రాజా అని ఒక పాట పాడతారండి. ప్రియులారా, భూమి మీద నువ్వు ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పుట్టావా? సంతోషాన్ని అనుభవించడానికి పుట్టావా? సుఖంగా బ్రతకడానికి పుట్టావా? ఎందుకు పుట్టావు నువ్వు? నీ పుట్టుక వెనకాల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? సోదరి, సహోదరుడా, నా తోటి సేవకుడా, గ్రంథాన్ని పట్టుకొని బోధిస్తున్నవాడా, ఒకసారి ఆలోచించు. దేవుడు ఎందుకు నీకు కాలాన్ని ఇచ్చాడు అని ఆలోచిస్తే ఇక్కడ యోబు గారు అన్నాడు. ఏమన్నాడండి? యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద నరుల కాలం, నరులకు దేవుడు కాలాన్ని ఎందుకు కేటాయించాడంటే యుద్ధ కాలము కాదా, అంటే యుద్ధము చేయడానికి కేటాయించాడండి ఈ యొక్క కాలాన్ని. ఎందుకు ఇచ్చిండండి ఆయుష్ కాలాన్ని? యుద్ధ కాలము కాదా అంటే యుద్ధం చేయాలి నువ్వు. యుద్ధ దినాలలో ఒక వ్యక్తి ఎలాగుంటాడండి? యుద్ధం చేసేటువంటి వ్యక్తిని ఒకసారి ఆలోచించండి. యుద్ధము అంటే పోరాటం అండి. పోరాటం చేసేటువంటి సైనికులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పోరాటం చేస్తూ ఎంజాయ్ చేస్తారా వారు? పోరాటం చేస్తూ సుఖిస్తారా? పోరాటం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతారా? ఏం కాదులే అని ఎలా పడితే అలాగ ఉంటారండి. పోరాటాలు చేస్తూ, యుద్ధాలు చేస్తూ, బార్డర్స్లలో ఉంటారు కదండి సైన్యం. ఒక్కసారి వెళ్ళి చూడండి, పరిశీలించండి, ఎలాగుంటుంది వారి పరిస్థితి అండి. నిజంగా వారు సుఖపడి సంతోషపడుతూ ఉంటే ఇంతకాలం ప్రియులారా మనం క్షేమంగా ఉండేవారం కాదు. వారు క్షేమంగా ఉండరండి. వారు సంతోషంలో వారు మునిగిపోతే, నిమగ్నం అయితే, శత్రువులు ఏ కోణంలో వస్తారో, ఎటు నుంచి వస్తారో, ఎలాగ దాడి చేస్తారో, ఎప్పుడు చంపేస్తారో, మమ్మల్ని, మా దేశాన్ని ఎప్పుడు నాశనం చేస్తారో అని ఆలోచించుకుంటూ క్షణం క్షణం అండి తృప్తి లేకుండా కష్టపడుతూ వారు ఎలాంటిగా ఉండి యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. యుద్ధంలో వారు ఉంటారు ప్రియులారా. సంతోషాన్ని అనుభవించరు వాళ్ళు. వారు అనుకుంటారు మేము యుద్ధంలోకి వచ్చాం, యుద్ధం చేస్తున్నాం, సంతోషం సుఖం లేదని చెప్పేసి వారు పోరాటం చేయటమే ప్రియులారా. యుద్ధం అంటే పోరాటం. కాబట్టి ఇక్కడ అంటున్నాం నరుల కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలంలో ఉన్నటువంటి వారి వల్లే భూమి మీద మనం బ్రతకాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. అంటే కష్టం అనుభవించాలండి, ఆత్మ సంబంధంగా పోరాటం చేయాలి ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా అంతే. క్రైస్తవేతరులు అదే పరిస్థితి, క్రైస్తవులు కూడా అదే పరిస్థితి. భూమి మీద మనం పుట్టింది, దేవుడి కాలాన్ని ఇచ్చింది పోరాటం చేయటం కొరకు. సంతోషాన్ని అనుభవించడం కాదు, సుఖాన్ని అనుభవించడం కాదు, పోరాటం చేయాలి, యుద్ధాలు చేయాలి,
ఎవరితో యుద్ధం చేయాలి తెలియజేస్తాం మీకు అన్నీ కూడా. ప్రియులారా, మనము పోరాటం చేసేటువంటి వారుగా మనం ఉండాలి. గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఆదికాండం కాంచి ప్రకటన గ్రంథం వరకు పోరాటం చేసినటువంటి యోధులు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో మేము పోరాటం చేయాలి అని చెప్పేసి పోరాటం చేసి అసువులు పోసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అనేక మంది ఉన్నారండి. దేవుడి సంకల్పం నెరవేర్చి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారండి. ప్రియులారా, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరము లేదు. ఇది గ్రహించారు. మా పుట్టుక వెనకాల దేవుడికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. మాకెందుకు ఆయుష్ కాలాన్ని కేటాయించండి అంటే మేము యుద్ధం చేయటం కొరకు, యుద్ధ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగ యుద్ధం చేస్తాడో అలాగ మేము చేయాలని చెప్పేసి దేవుడు మమ్మల్ని పుట్టించండి గ్రహించి వారు యుద్ధం చేసి వెళ్ళిపోయారండి. నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటండి? ఆలోచించావు ఎప్పుడైనా? ప్రియులారా, ఈ కాన్సెప్ట్ అర్థం కాక చాలామంది జీవితాలని ఎంజాయ్ చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, నచ్చింది వారి కంటికి నచ్చింది ఏది అనుకుంటుంది చేసేస్తున్నారండి. సుఖపడుతున్నారండి. సుఖభోగముల యందు ఆసక్తి కలిగి ఉంటున్నారు. ప్రియులారా, బైబిల్ మనం ఓపెన్ చేసి మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు తాను బ్రతికి సేవ జరిగిస్తున్నటువంటి సమయాన్ని గురించి ఎలాగ మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం చూసుకుందామండి. దయచేసి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రాస్తూ ఏమని తెలియచేశాడు అన్నటువంటి విషయాన్ని ప్రియులారా మనము జాగ్రత్తగా మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. తెస్సలోనికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 2లో ఏమంటుందంటే, అంటే 1-2 చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది, ఏంటండి శ్రమపడ్డారట, అవమానం పొందారట. అంతతో కాకుండా ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. చూసారండి ఎలాగ బ్రతికారటండి వారు? సుఖపడ్డారా? సంతోషాన్ని అనుభవించారా? ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు దేవుడి పని ఎలాగ జరిగించాడో మనందరికీ తెలుసండి. కష్టమండి, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, పోరాటాలు చేసుకుంటా ప్రియులారా. ఆత్మ సంబంధాన పోరాటం అండి. కర్ర పట్టుకొని, తోబాగు పట్టుకొని, కత్తులు పట్టుకొని ఆ పోరాటం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. ఆత్మ సంబంధంగా పోరాటాలు చేశాడు ప్రియులారా. ఎందుకు చేశాడు? యోబు గ్రంథం 7వ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఆయనకు అర్థమైపోయింది. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్న కాన్సెప్ట్ అర్థమైపోయి యుద్ధం చేయడానికి వచ్చినట్టు నేను ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి యుద్ధం చేసిండండి. యుద్ధం చేస్తూ పోరాటం చేస్తూ సువార్తను ప్రకటించిండట. తెస్సలోనికలో ఉన్నటువంటి వారికి పోరాటంతో సువార్తను ప్రకటించానని చెప్పేసి అంటూ ఉంటున్నాడండి. ఎంత చక్కని మాట అండి. ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటున్న సంగతి మీకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు, ప్రతి సేవకుడు ఈ లోకంలో పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి దేవుని కొరకు. నీకు ఆయుష్ కాలాన్ని కేటాయించిందే నువ్వు యుద్ధం చేయడం కొరకు, సంతోషాన్ని అనుభవించడం కొరకు కాదు. ఇక్కడ సంతోషం అనుభవిస్తూ చనిపోయిన తర్వాత అక్కడ కూడా ఏదన్నా ఒకటే నువ్వు పొందాలి. ఇక్కడ కష్టపడితే అక్కడ సుఖాన్ని అనుభవిస్తావు. ఇక్కడే సుఖపడాలంటే తర్వాత నీకు కష్టమే. కాబట్టి ప్రియులారా, యుద్ధ కాలంలో ఉన్నాం మనము, యుద్ధ రంగంలో ఉన్నాము. పోరాటం చేయవలసిందే, యుద్ధం చేయవలసిందే. పోరాటం చేసి మీకు సువార్తను ప్రకటించానని చెప్పేసి అంటున్నాడు పౌలు గారు. ఇంకా మనం ఆలోచిస్తే తిమోతికి కూడా పత్రిక రాస్తూ ప్రియులారా, అదే పౌలు గారు తిమోతికి కూడా పత్రిక రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
18వ వచనంలో ఏమంటాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఎంత చక్కగా చెప్తున్నాడో ప్రియులారా, మనం ఈ సమయంలో చదువుకుందాం. 18. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము ఏంటండి, ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఈ మంచి పోరాటం పోరాడాలి. నువ్వు పోరాటం చేయాలి దేవుని కొరకు, సంఘం కొరకు. మృత్యు తర్వాత నువ్వు పొందబోయేటువంటి మహిమ కలిగిన స్వాతంత్ర్యము పొందటం కొరకు నువ్వేం చేయాలంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్ కాలాన్ని ఆధారం చేసుకొని నువ్వు యుద్ధ రంగంలోకి వెళ్ళి నువ్వు పోరాటం చేయాలి, నువ్వు యుద్ధం చేయాలి. నా కుమారుడా, ఆత్మీయ కుమారుడా తిమోతి అని చెప్పేసి మరి తిమోతికి సలహా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటంటే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఏం చేయాలి? నువ్వు మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అంటే ఒక రకంగా మనము యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఏమున్నదండి, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని రాయబడ్డది. ముందుగా చెప్పబడ్డాయి అవన్నీ కూడా. చెప్పబడినటువంటి వాటి ప్రకారంగా నువ్వు యుద్ధం చేయాలి నా కుమారుడా తిమోతి అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే మొదటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12లో ఏమంటాడో కూడా మనం చూసుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఆ పోరాటం ఎలాగ ఉండాలంటే విశ్వాస సంబంధమై ఉండాలి. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. కాబట్టి నువ్వు ఎలాగుండాలంటే మంచి పోరాటము పోరాడము. మంచి సైనికుడు మంచి పోరాటం చేస్తాడు. పిచ్చి సైనికుడు ప్లాన్ లేకుండా పోరాటం చేస్తాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఆధారం చేసుకొని మంచి పోరాటం నువ్వు చేయాలి. ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందాలని చెప్పేసి ప్రియులారా తెలియజేస్తూ ఉంటున్నాడు. పోరాటం మరి చేయాలి, నేను చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క పౌలు గారు ఒక సందర్భంలో ఏమన్నాడో ప్రియులారా మనం చూసుకుందాం. 2వ తిమోతిలోకి వెళ్దామండి. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. తన ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తున్నాడు. చూడండి, సలహాలు ఇవ్వడమే కాకుండా ఆయన ఎలాగ ప్రవర్తించాడు అన్నటువంటి కాన్సెప్ట్ తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 4:7 అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7లో ఆయన ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరిస్థితి మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. మంచి పోరాటం పోరాడాను. ప్రియులారా, ఆయన చనిపోయేంతవరకు అతని యొక్క జీవిత చరిత్రను కనుక మనం చదవగలిగితే ఎటు వెళ్ళినా పోరాటాలేనండి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన పోరాటాలండి. వెపన్స్ పట్టుకొని పోరాటాలు కాదండి. ఇక్కడ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి విషయంలో పోరాటం చేశాడు. పౌలు గారికి సూపర్ థియరీ అర్థమైపోయింది. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అన్న కాన్సెప్ట్ అర్థమైపోయింది. యోబు గారు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించగలిగాడు. కాబట్టి మరి యుద్ధ కాలంలో నేను సంతోషాన్ని అనుభవించడం ఏంటిది, సుఖాన్ని అనుభవించడం ఏంటిది, ఎంజాయ్ చేయడం ఏంటి నా జీవితం? అది కరెక్ట్ కాదు. పోరాటం చేయాలి, ఆత్మలు సంపాదించాలి అని చెప్పేసి ప్రియులారా తాను పోరాటం చేశాడండి. ఇంతకు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరితో పోరాటం చేయాలి, ఎలాగా ఏంటి ఉన్న విషయాలని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. మనం ఎవరితో పోరాటం చేయాలా ఏంటి అనే విషయాలు చెప్పాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించి
నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరితో క్రైస్తవులు పోరాటం చేయాలి అని మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రికలోకి మనం వెళ్దామండి. అదే పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ 6వ అధ్యాయంలో ప్రియులారా మరి 10 నుంచి ఎలాగ తెలియజేస్తుండో మనం చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు, మీరు అంటే ఎవరు? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ కవచాన్ని ఎప్పుడు ధరించుకుంటారంటే యుద్ధ రంగంలోకి వెళ్ళేటప్పుడు, యుద్ధం చేస్తున్న టైంలో, పోరాటం చేస్తున్న టైంలో ఈ కవచాలు ధరించుకుంటారు. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్నది ఎలయనగా, ఎందుకంటే మనము పోరాడున్నది నేనే కాదు, మనం అందరం కూడా పోరాడాలి. కాబట్టి మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియులారా, మనము పోరాడుతున్నాము. ఎవరితో పోరాడాలి? ఎవరితో మనం పోరాడాలని కృపగలిగిన తండ్రి ఆయుష్ కాలాన్ని కేటాయించాడు భూమి మీద. ఇగో ఈ లిస్ట్ ప్రకారంగా పోరాడాలి. చూశారా అండి, ఎంత చక్కగా చెప్పాడండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రతి క్రైస్తవుడు అదే పని చేయాలి. ప్రతి సేవకుడు, దేవుని జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు ప్రియులారా యుద్ధ రంగంలోకి వెళ్ళాలి, పోరాటం చేయాలి. మీకు అర్థమైన పాయింట్? మనుషుల ఆయుష్ కాలం పట్ల తండ్రిన దేవుడికి ఈ అద్భుతమైన ప్రణాళికను పంపిస్తే భూమి మీద పుట్టి పెరిగి ఎంజాయ్ చేస్తున్నావా? నీ బ్రతుకుని ఎక్కడ గడుపుతున్నావు? ఏ కోణంలో ఎంజాయ్ చేస్తున్నావు? తృప్తి పడుతున్నావు నువ్వు? పైగా నీ పలికి మాలిన ఒక సలహా, ఎంజాయ్ చేయాలి బ్రదర్. మనం పుట్టింది ఎంజాయ్ చేయడం కొరకే, చనిపోయిన తర్వాత ఏమీ చేయలేం. కాబట్టి తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి. కావో పీవో మజా కరో, ఇదేనా నీ బ్రతుకు? ఇక్కడ ఎంజాయ్ చేస్తే మరి అక్కడ? ప్రియులారా, దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయలేదండి, కష్టపడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా అలాగే కష్టపడ్డాడండి. తండ్రిన దేవుడు ఆయనకు 33 సంవత్సరాల జీవిత కాలాన్ని ఇచ్చాడు, పోరాటం చేశాడండి. మీరు ఎవరినైనా తీసుకోండి, భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు, వారు ఎవరైనా సరే మీ దృష్టికి కొన్ని కనపడవచ్చు కానీ దాని వెనకాల ఎంతో పోరాటం చేశారు. పనివాడే, పోరాటం చేసిన వాడే జీతానికి పాత్రుడు అన్నట్టుగా నువ్వు పోరాటం చేసి విజయాన్ని పొందితేనే తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనాలన్నింటిని బట్టి మనకి ఏం అర్థమైందనంటే యోబు గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి మనకు అర్థమైంది. ఏం చెప్పారు యోబు గారు? యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే అవును అని చెప్పేసి అనాలి. మనం పరిశీలించిన దాన్ని బట్టి యుద్ధకాలమే. అదే పౌలు అంటాడు, మనం అనేకమైన శ్రమలు అనుభవించాలని అంటాడు. అనేకమైన శ్రమలు అనుభవించి దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియులారా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. కాబట్టి ఇంతటితో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చక్కగా ఇప్పటివరకు అనేకమైన సంగతులు మనము తెలుసుకోగలిగిన గ్రంథంలో నుంచి. ఏంటి మన సబ్జెక్ట్ అనంటే నరుల కాలము యుద్ధకాలము కాదా? ఎస్, యుద్ధకాలమే. కాబట్టి తెలుసుకున్నటువంటి మనము ఇక నుండైనా సరే మన జీవితాలని లేక మన ఆయుష్ కాలాన్ని
ఎంజాయ్ కొరకు ఉపయోగించకుండా పోరాటం కొరకు ఉపయోగించాలని, దేవుడు పని కొరకు యుద్ధం చేయాలని, ఇప్పుడు మనం లీస్టు చదువుకున్నాం చూసారా, ఆ ప్రకారంగా మనం పోరాటం చేయాలని, దేవుడు అప్పచెప్పినటువంటి పనిని ముగించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇలాగ అనేకమైన సబ్జెక్టులు మీకు నేను అందిస్తూ ముందుకు వెళ్తున్నాను. ప్రతి సబ్జెక్టు మీరు తెలుసుకోవాలంటే మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 280 సబ్జెక్టుల వరకు ఉన్నాయండి. ప్రతిదీ కూడా ఆత్మీయ ఎదుగుదల కొరకు, సంఘాలు బలపడటం కొరకు మరి ఆ సబ్జెక్టులు ఉన్నాయి కనుక మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. చక్కగా ఓపికతో మీరు విన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఇంతటితో ఈ యొక్క సబ్జెక్ట్ నేను ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక అద్భుతమైనటువంటి సబ్జెక్టుతో మీ ముందుకు నేను వస్తాను. అందరికీ వందనములు.